అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఆలోచిస్తూ, ఆరోగ్యం పాడు చేసుకుంటూ, పెదవులతో మాటలు పడుతూ, ఎంతో సుఖమైన జీవితాన్ని వదులుకొని ప్రజలకు సేవ చేస్తున్నారండి. కానీ కొంతమంది జన సైనికులు, కొంతమంది నాయకులు 'అహనా పెళ్ళంట' సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్ర తగ్గట్టు పాత్రలాగా నాకేంటి అని తయారయ్యారండి కొంతమంది జన సైనికులు, నాయకులు. పవన్ కళ్యాణ్ గారు అడవి బిడ్డల కోసం, గిరిజనుల పుత్రుల కోసం, ఆ గిరిజన గూడెంలో వాళ్ళకి వెలుగులు చూపించాలని ఎంతో కష్టపడి వ్యయప్రయాసలు కోర్చి ఆ గూడెంలో బల్బులతోటి, కరెంటుతోటి, విద్యుత్ బల్బులతో వాళ్ళకి వెలుగు నింపారండి. అటువంటి అంటే 79 సంవత్సరాలు స్వాతంత్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత 79 సంవత్సరాల్లో ఏ నాయకుడు చేయలేని పని పవన్ కళ్యాణ్ చేసి, ఆ ఆడబిడ్డల గిరిజన పుత్రులకి ఆనందాన్ని, ఇచ్చి వాళ్ళకి వెలుగులు నింపారండి వాళ్ళ జీవితాలకి. అలాగే పోలీస్ కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరిగినప్పుడు పెద్ద ఒక పండగ వాతావరణంలో చేసి అందరికీ ఖాళీ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి, ఆ సందర్భంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ తన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు అతన్ని మాట్లాడమన్నప్పుడు అతను ఆ సభా వేదికగా వేలాది మంది వేలాది మంది కొత్త పోలీసులు ప్లస్ వాళ్ళ బంధువులు, మిత్రులు అందరి ముందు మాట్లాడాడు. అయ్యా, మా ఊరికి రోడ్డు లేదు కనుక మా ఊరికి రోడ్డు కావాలని కోరగానే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము ఇబ్బందులు పడే చదువుకున్నాం. ఇబ్బందులు పడి మేము మా 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 యొక్క పనులు సాగుతున్నానగానే పవన్ కళ్యాణ్ గారు ఆ ఊరికి కూడా పవన్ కళ్యాణ్ రోడ్డు వేయించారండి. అలాగే బదిరుల క్రికెట్ ప్రపంచ కప్ విజేత కెప్టెన్ దీపిక మన తెలుగు అమ్మాయి, మన అనంతపురం జిల్లా అమ్మాయి. ఆ అమ్మాయి బదిరుల క్రికెట్ ఛాంపియన్ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ యొక్క మొత్తం మెంబర్లందరినీ, అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళ మెంబర్ని పిలిపించి వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, వాళ్ళకి సన్మానం చేసి, వాళ్ళు ఎంతో పొగిడాడు పవన్ కళ్యాణ్. అంటే కొనియాడాడు వాళ్ళని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని. ఆ సందర్భంలో ఆ దీపిక అనే అమ్మాయి బతిమాలుకుంది పవన్ కళ్యాణ్. అయ్యా సార్, మా ఊరు తంబాలహట్టి, అనంతపురం జిల్లా, పుట్టపర్తి తాలూకా, పుట్టపర్తి జిల్లాలో నీలకంఠాపురం దగ్గర ఉంది సార్. మాది మరకసిరి నియోజకవర్గంలో తంబాలహట్టి. ఆ ఊరికి రోడ్డు లేదండి. మా పూర్వీకులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా చాలా ఇబ్బంది పడి చదువుకున్నాము. చాలా కష్టపడుతున్నాము. రోడ్డు కావాలని అడగగానే పవన్ కళ్యాణ్ గారు 6.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేయించారండి. దీన్ని మన అంటే కాంగ్రెస్ మంత్రి గారు రఘువీరారెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశాడు. ఆయన మొన్న జనవరి 1కి నూతన సంవత్సర నూతన సంవత్సర వేడుకలు జరుపుతూ, ఆ వేడుకల్లో ఆ పాపను, దీపికను పిలిచి ఆ పాపకు సన్మానం చేసి, ఆ నీలకంఠాపురం గ్రామ ప్రజలు, హై స్కూల్ పిల్లలు మొత్తం అందరూ వేలాది మంది ముందు ఆయన చెప్పాడు, అమ్మా పాప, నువ్వు చాలా గొప్ప పని చేశావు. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప పని చేశాడు. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను, 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను చేయించలేని పని నువ్వు చేయించావమ్మా. నువ్వు ఆటలు ఆడితే ఏంటి, ఆడపిల్ల ఆటలు ఏంటి, ఆటలు ఆడడం ఏంటి అనే వాళ్ళకి ఇది ఒక గట్టి సమాధానం అమ్మా. నువ్వు ఆడావు గనక, ఆటల్లో విజేత అయ్యావు గనక నీ మాటకి విలువ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఆటలు కూడా గొప్పతనం కనుక ప్రతి ఒక్కరు ఆట ఆడాలి. వ్యాయామం అది మన ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇట్లా ఆటలు ఆడడం వల్ల మనకు ఉపయోగాలు ఉంటాయి. అంతేగాని ఎగతాళి చేయొద్దని చెప్పి ఆయన సభాముఖంగా చెప్పాడు. ఆ దీపికని పొగిడాడు. అంటే మంత్రిగా చేయలేని పని నువ్వు చేసావమ్మా అని ఎవరు చెప్తారండి అంత ఓపెన్‌గా ప్రజల ముందు? ఎవరు తప్పు ఒప్పుకుంటారండి? ఆయన రఘువీరారెడ్డి గారు గనుక ఒప్పుకున్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎంత వందగా ఒప్పుకున్నాడండి.
అలాగే చాలా మనకి అరకు కావచ్చు, పార్వతీపురం కావచ్చు, కొన్ని అటవీ ప్రాంతాలున్నాయి. అక్కడ పూర్వం డోలీలతో ఆరోగ్యం బాగోకపోయినా, ఆహ్, ప ప్రెగ్నెన్సీ ఉన్న ఆ యొక్క బిడ్డలు కనడానికి వచ్చే 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకి, వాళ్ళకి దారి లేక ఒక డోలీల్లో గుడ్డలు కట్టుకొని కావచ్చు, ఇంకోటి మోసుకొని వచ్చి చాలా ఇబ్బంది పడేవారు. పాము కాటు చేసిన ఏదైనా మొయ్యాలంటే దారి తెన్నులు ఉండేది కాదు. అటువంటి ఆ డోలీ రహిత డోలీలు లేకుండా చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించారండి. డోలీ రహిత వారికి అండగా నిలిచారు. అటువంటి డోలీ రహిత ప్రాంతంగా చేయాలని గిరిజన ప్రాంతాలని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఆ ప్రకారంగా ఆయన అడుగులు వేస్తూ చ ఆ ప ఆ ప ఆ పనులు చేసుకొని వెళ్తున్నారు. ఆ ప్రాంత ప్రజలకు ఎంతో సంతోషం కలిగిస్తున్నారండి. అలాగే ఆయన తన సొంత సొమ్ముతో ఎన్నో అభివృద్ధి పనులు చేశాడండి. ఒకటా రెండా ఎన్నో అభివృద్ధి పనులు. అవి అది చెప్పడానికి కాదండి అసలు. ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన జీతంతోటి పిఠాపురం నియోజకవర్గంలో ఎంతోమంది పిల్లల్ని దత్తత తీసుకొని, ఆ పిల్లలకి నెలకి 5,000 చొప్పున ఇస్తూ, వాళ్ళ చదువుకి అలాగే ఒకటి కాదు, 2 కాదు ఎన్నో కార్యక్రమాలు డబ్బులతో చేస్తున్నారండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరికీ, గ్రామీణ ప్రజలకి ముఖ్యంగా పట్టణ ప్రజలకి అందరికి కూడా జల్ జీవన్ స్కీమ్ ప్రకారం మంచినీరు, శుద్ధమైన మంచినీరు, కుళాయి నీరు ఇవ్వాలని ఒక గొప్ప సదుద్దేశంతోటి ప్రధానమంత్రి మోడీ గారు జల్ జీవన్ స్కీమ్ ప్రారంభించారు. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని స్కీమ్‌ని ఇచ్చి అంటే కొంత మనం ఒక 100 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు అట్లా ఇచ్చి దానికి గొప్ప ప్రజలకి ఉపయోగపడే, తాగునీరుకి ఉపయోగపడే గొప్ప స్కీమ్‌ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ స్కీమ్ అయిపోతే కూడా, టైం అయిపోతే కూడా అంటే ల్యాప్స్ అయిపోయిందండి. అంటే మురిగిపోయిందంటారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని రిక్వెస్ట్ చేసి, అమిత్ షా గారిని రిక్వెస్ట్ చేసి ఆ స్కీమ్‌ని ఎక్స్‌టెండ్ చేయించుకొని అంటే దాన్ని గడువు పెంచుకొని ఆంధ్రప్రదేశ్‌కి అవకాశం ఇవ్వమని చెప్పి బతిమాలి చేయించుకొని 30,000 కోట్లతోటి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అందరికీ కుళాయి నీరు, మంచినీరు, శుభ్రమైన నీరు ఇవ్వాలని కంకణం కట్టుకున్నాడు. ఆ ప్రకంగా అడుగులు వేశాడు. అన్ని కార్యక్రమాలు శంకుస్థాపనలయినాయి. కొద్ది రోజుల్లో అందరికీ కూడా కొంతమందికి ఆల్రెడీ అందుతున్నాయి వాటరు. మిగతా ప్రాంతాలకు కూడా అందరికి కూడా శుద్ధమైన నీరు వస్తుందని నేను తెలియజేస్తున్నానండి. 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయలేదు. 2019లో అటు వైసీపీ పార్టీ, ఇటు తెలుగుదేశం 2 కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారండి. ఇది వాస్తవం. మనం మధ్యన చూసాం. ఆయన పీకే అని మనకి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పాడు స్వయంగా. ఆయనకి చెప్పాడు ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలి పవన్ కళ్యాణ్‌తోని. ఆయన చెప్పాడు. నేను కూడా చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు 2, 3 సార్లు దాన్ని ఉద్ఘాటించారు. పొత్తు కోసం ప్రయత్నం చేశారు వైసీపీ వాళ్ళని. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పొత్తుల కోసం ప్రయత్నం చేసిన వైసీపీ గాని, తెలుగుదేశం పార్టీ గాని ప్రయత్నం చేస్తే కానీ పవన్ కళ్యాణ్ గారు వైసీపీతో ఫస్ట్ నుంచి కూడా ససేమిరన్నారు. తెలుగుదేశం పార్టీని మనం సపోర్ట్ చేసి వాళ్ళు చేసిన పనులు నచ్చక బయటకు వచ్చి మళ్ళా పొత్తు పెట్టుకుంటే ప్రజల ముందు తప్పైపోతున్న ఉద్దేశంతో ఆయన పొత్తు పెట్టుకోకుండా అనుకున్నట్టు విధంగానే బీఎస్పీ పార్టీతోటి, కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి ఒంటరిగా పోరాటంకి వెళ్ళాడు. వెళ్ళి మీకు తెలియనిదేముంది, అటు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు, వైసీపీ పార్టీ రెండు పార్టీలు కలిసి పవన్ కళ్యాణ్ గారి వ్యూహంతో 2 చోట్ల ఓడించారు. అయినా కూడా ఆయన బాధపడలేదు. అధైర్యపడకుండా ప్రజల కోసం నిలబడి పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా అధైర్యపడకుండా కొద్ది రోజుల్లోనే బయటికి వచ్చి నిలబడి జగన్తో తలబడి ప్రజలను కాపాడుకోవడానికి గతమును మర్చిపోయి కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి వెళ్ళి కలిసి పొత్తు ప్రకటించాడు పవన్ కళ్యాణ్ గారు. గతం మరచి తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా వాటిని అన్నిటిని మరిచి, గతం మరిచి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాక్షసుడి పరిపాలన ఉండకూడదు. ఈ రాక్షసుడు ఉంటే ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది. ప్రజలు బాగుండలేరు. ప్రజలు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోలేరు. ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ లేదు. దీనికి కట్టుబడేది మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్ని ఊర్లలో అన్ని ప్రభుత్వ స్థలాలు అన్ని స్థలాలను తాకట్టు పెట్టేశాడు. ఇటుంత నీచంగా పరిపాలిస్తున్నాడు. ఇటువంటి నీచుడు రాకూడదని పవన్ కళ్యాణ్ గతం మరిచి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించాడు రాజమండ్రిలో. అలాగే ప్రకటించి తెలుగుదేశం తమ్ముళ్లకు, తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చారండి. ఇది వాస్తవం. బీజేపీతో కూడా ఎన్నో మాటలు పడి బీజేపీ నాయకులను ఒప్పించి, మోడీ గారిని ఒప్పించి, అమిత్ షా గారిని ఒప్పించి మాటలు పడుతూ ఎన్డీఏ లాగా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా కేంద్రం ఎట్లా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ లాగా బీజేపీని కూడా తెలుగుదేశం జనసేన పార్టీతో కలిపి ఎన్నికలకి వెళ్ళడానికి కృషి చేశాడు. ఆ ప్రకారంగా ఒప్పించి ఎన్డీఏకి కలిసి పోటీ చేసి గెలిపించి చూపించాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రాటజీ 2024లో సఫలమైందండి. సొంత డబ్బుతో ప్రభుత్వ సొమ్ముతో పనులు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ విధంగా తన యొక్క ప్రజలకు సేవ చేయాలనే కోరికని నెరవేర్చుకుంటున్నాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయనకి ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, నా యొక్క రుణం తీర్చుకోవాలి, జన్మకి ఈ పుట్టుకకి ఒక నిర్వచనంలాగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం నాకు ఉంది ఆ ధ్యాస, పుస్తకాలు చదవాలని ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయాలని ఒక గొప్ప ఉద్దేశంతో ప్రజలకు సేవ చేస్తూ ఈ యొక్క ఆ వాంఛని నెరవేర్చుకున్నాడండి. ఇది గెలవడం వలన సొంత డబ్బులతో అన్ని పనులు చేయలేము, అందరిని ఆదుకోలేను. అదే గెలిస్తే అధికారంలో ఉంటే తన సొంత డబ్బులతో పాటు ప్రభుత్వ నిధులను కూడా వినియోగించి ప్రజలకు సేవ చేయొచ్చు. ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని పనులు కూడా అటు సొంత డబ్బులతో ప్రభుత్వ నిధులతో ఎవరికి ఏమడిగినా చేశాడండి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ గుడివాడలో ఎమ్మెల్యే గారు, పెనమలూరు ఎమ్మెల్యే గారు, ఇట్లా మంత్రులు, ఈ యనమల రామకృష్ణుడు స్పీకర్, అచ్చెన్నాయుడు గారు, ఇలా వాళ్ళు ఏమంటారు ఈ యొక్క అన్ని ఓపెనింగ్లప్పుడు కూడా వాళ్ళు ఈ కాన్ఫరెన్స్ వాటిలో ఓపెన్ చేసినప్పుడు కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే నాకు చాలా సంతోషం వేసేదండి. ఎందుకంటే ఆయన చేసే పనులకు వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇంత బాగా చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ ఎలా జరిగినాయి? అధికారంలో ఉండబట్టి పనులు చేయగలుగుతున్నాడు. ఇప్పుడు పంచాయతీరాజ్ దాంట్లో 24వ స్థానంలో ఉన్న మనం నెంబర్ 1 స్థానానికి వచ్చామంటే అది పవన్ కళ్యాణ్ గారి వలన. అలాగే ఒక 6 కేటగిరీల్లో అవార్డులు ప్రకటిస్తే 5 కేటగిరీల్లో ఫస్ట్ సెకండ్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కేనండి. అంత గొప్పగా పవన్ కళ్యాణ్ గారు తన యొక్క పంచాయతీరాజ్ శాఖని నిర్వహించారు. ఆ యొక్క శాఖ పనిచేసి ప్రతి ఒక్కరు కష్టపడ్డారండి. వాళ్ళందరికీ ఎప్పుడు జీవితంలో 50 సంవత్సరాల నుంచి ప్రమోషన్ లేని వాళ్ళు పంచాయతీ శాఖ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళకి కళ్ళల్లో ఆనందం నింపాడు, కుటుంబాల్లో సంతోషం నింపాడు పవన్ కళ్యాణ్ గారిని. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆయన అధికారంలో ఉండబట్టి అన్నీ కొంత తగ్గి ఎన్నో మింగి తను ఎన్నన్నా పడుతూ తన యొక్క బాధను దిగమింగుతూ ప్రజలు, ఆంధ్ర రాష్ట్రం, అభిమానులు, దేశం అని పరితపించాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిరోజు అదే ఆయన. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది జన సైనికుల నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కొంచెం బాధపడుతూ మాట్లాడుతుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అందుకే వీడియో చేస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారిని మహాశయ రాయేశం మీకు అందరికీ తెలుసు. కొంతకాలం 1 సంవత్సరంన్నర దాకా పవన్ కళ్యాణ్ తెగ పొగుడుతూ జన సైనికుల్ని ఆకర్షించి ఆయన యొక్క యూట్యూబ్ కాల్స్, ఫేస్బుక్లు బాగా సబ్స్క్రైబ్ చేయించుకొని జనసేన పార్టీ చేరాలని ప్రయత్నం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మహాశయ రాయేశం జనసేన పార్టీ చేర్చుకోలేదండి. అలాగే తర్వాత అతను తెలుగుదేశం పార్టీ చేరాడు.
చేరిన తర్వాత ఏమన్నాడు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేసిన సమయంలో ఆ మహాసేన రాజేష్ ఏమన్నాడంటే పవన్ పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన వ్యక్తి. గుర్తుంచుకోండి తెలుగు ప్రజలారా, పవన్ కళ్యాణ్ ప్రమాదకరమైన వ్యక్తి. భారతీయ జనతా పార్టీతో ఉన్నాడు. ఇటువంటి వ్యక్తితో పొత్తులు వెళ్తే మనకు ఆంధ్రప్రదేశ్ నష్టం అని మాట్లాడిన వ్యక్తి. ప్రతి చోట అదే మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి, జనసేన పార్టీ గెలవకూడదు, ప్రతి ఊరికి వెళ్ళి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గం అని కాన్వాస్ చేసిన వ్యక్తి మహాసేన రాజేష్. తెలుగుదేశం పార్టీ వారిని మహాసేన రాజేష్ని చంకలో పెట్టుకుంది. లోకేష్ గెలిచిన తర్వాత కూడా మంగళగిరిలో అతనికి కలవడానికి అవకాశం ఇచ్చాడు, కలిశాడు, ఫోటోలు దిగారు. ఇప్పటికీ వాళ్ళకి అనుబంధం బాగానే ఉంది. ఎన్ని పవన్ కళ్యాణ్ గారు దిగమింగలేదా? అంతకన్నా మనం ఎక్కువ ఏమంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తిని పట్టుకొని ప్రమాదకరమైన వ్యక్తి అన్న వ్యక్తితో వాళ్ళకు అంటగాగుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పవన్ కళ్యాణ్ అన్నాడని అతను మహాసేన రాజేష్ ఏమన్నా అతను తొలగించారా? పార్టీ నుంచి తొలగించలేదు కదా. దాని అర్థం ఏంటి అంటే ప్రజలు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మన ఐక్యత ఉండాలని ఎందుకు అంటున్నాడు? ఎందుకోసం పవన్ కళ్యాణ్ తాపత్రయపడుతున్నాడు? ఆయనకు వచ్చే లాభం ఏంటి అని ఆలోచించరా? ఆయన ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని ఆలోచించరా? ఏం మనుషులండి అసలు మీరు? ఎందుకు ఇన్ని మాటలు పడుతున్నాడు? ఇప్పటికి కూడా మొన్న స్టాండప్ హాస్యం అని చెప్పి దరిద్రం ఉండవడుకులు ఎంత దరిద్రంగా మాట్లాడారు. రోజు రోజుకి అలా శిక్ష అనుభవించారని కూడా అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని వెంటాడుతున్నారు ప్రతి ఒక్కడు. ఆయన తగ్గించని చూస్తున్నారు. ఆయన ఆగాడా? ప్రజలకు సేవ చేయట్లేదా? ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు బాగుండాలని అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇవన్నీ పడుతున్నాండి. అలాగే టీడీపీ నేతలు, జనసేన పార్టీ నేతలను సరిగ్గా పట్టించుకోకపోయినా, మర్యాద ఇవ్వకపోయినా, టీడీపీ నేతలు దామాష పద్ధతిలో పదవులు జనసేన పార్టీకి ఇవ్వకపోయినా, జన సైనికులను వీరమహిళలను లెక్క చేయకపోయినా, కొండబద్దలు అనే ఒక ఛానల్, రాజనీతి అనే ఒక ఛానల్, హ్యాష్ట్యాగ్ తెలుగు అనే ఛానల్, ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నా. ఇవన్నీ కూడా ఆ ఛానల్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఛానల్స్ అండి. ఇవన్నీ మాట్లాడుతున్నా. అలాగే TV5, ABN, మహాన్యూస్ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు, చిరంజీవి గారి సినిమాలు లాజిక్ ఉండలేదు, ఈ సినిమాలకి లాజిక్ ఉండదని తక్కువ చేసి మాట్లాడి సినిమాల గురించి గొప్పగా చెప్పకపోయినా వాళ్ళు అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తగ్గించిన ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఛానల్స్ కదండి. ఇవన్నీ లాజిక్ లాగి తక్కువ చేసి చూపించి మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క రివ్యూలు అని చెప్పి. అలాగే సాక్షాత్తు చిరంజీవి గారు తన దైవం, తన అన్న దైవం అయిన చిరంజీవి గారిని పట్టుకొని అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ అవమానపరిచాడు. మనకందరికీ తెలుసు అది. అయినా పవన్ కళ్యాణ్ భరించారు కదా. ఎందుకు భరించారు? ఇవన్నీ రాష్ట్ర ప్రజల కోసం భరించి టెన్షన్తో అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. అది మనం గమనించాలి దయచేసి జన సైనికులారా, జనసేన నాయకులారా. ఎందుకంటే అధికారం ఉంటేనే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతానని ఆయన తెలుసుకున్నారు. అందుకనే తగ్గి ఇన్ని బాధలు పడుతూ, ఇన్ని మాటలు పడుతూ మనల్ని మసలుకుంటున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది జన సైనికులు నేను 10,000 ఖర్చు పెట్టాను, 50,000 ఖర్చు పెట్టాను, లక్ష ఖర్చు 10 లక్షలు ఖర్చు పెట్టాను, నాకేదో పదవి ఉంటే నేను కూడా పవన్ కళ్యాణ్కి పనిచేస్తా కదా, నేను కూడా ప్రజాసేవ చేస్తా కదా అంట. పదవులు వస్తాయి కానీ టైం పడుతుంది. ఆయన పదవులు ఇవ్వాలనే కోరుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పించాలి 33% ఇవ్వాలని అడుగుతున్నాడు. కానీ అక్కడ జరగట్లేదు. దానికి ఎంతో స్ట్రాటజీ కావాలి, ముందుకు వెళ్ళాలి, కొంచెం టైం కావాలి మనకి. దానికి మన దగ్గర మన యూనిటీ ఉండాలి. యూనిటీ మన దగ్గర లేదు. అది పవన్ కళ్యాణ్ గ్రహించారు. అందుకే గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు వస్తే ప్రజలకు సేవ చేయలేడు. ఇవన్నీ ఆయన స్వార్థం ఏం లేదు ఇందులో. ఈ సేవ చేయడం ఆయనకు వచ్చే లాభం ఏం లేదు. నష్టం తప్పించి, మాటలు తప్పించి హాస్పిటల్లో చేరడం,
డాక్టర్ చేత మందులు మింగడంతో ఏమీ లేదండి అది. పదవులు రాదని, గుర్తింపు లేదని, విలువ లేదని బాధపడడం సహజం. కానీ పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకోకుండా మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారుకి చాలామంది డొనేషన్ ఇచ్చారు. మీరు గ్రహించండి ఒకసారి. చాలామంది రోజువారీ కూలీలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కూరగాయలు అమ్మేవాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, రోజువారీ కూలీలు కావచ్చు, ఎన్నో రకాల వృత్తుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. అందరూ కూడా తమకు చేతనైన ఒక రూ. 50, రూ. 100, రూ. 150, రూ. 200, రూ. 500 చొప్పున ఆ యొక్క జనసేన పార్టీకి డొనేషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చి ఏమన్నారు? పవన్ కళ్యాణ్ చల్లగా ఉండాలా, బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రజలకు సేవ చేస్తాడని ఒకే ఒక సదుద్దేశంతో వాళ్ళందరూ కూడా డొనేషన్లు ఇచ్చారు. వాళ్ళు ఏం ఆశించేది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి? మనం ఎందుకు ఆశించాలి? మనకేం అవసరం? మనం మన దగ్గర ఉన్నది ఖర్చు పెడతాం. లేనిది ఖర్చు పెట్టడం పవన్ కళ్యాణ్ చెప్పరు కదా! మనం మన చేతనైనంత సహాయం చేయాలి పార్టీకని ఆయన అడుగుతున్నాడు. మీ చేతనైతే డొనేషన్లు ఇవ్వండి అని అడుగుతున్నాడు. తప్పు లేదు. ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఆయన పదవులు ఇవ్వట్లేదు మాకని గొడవ చేయకూడదు. చాలా తప్పండి అది. ఈ డొనేషన్ సామాన్యులు డొనేషన్ ఇవ్వగా మనం ఎంత అండి? వాళ్ళతో పోల్చుకుని మనం ఎంత ఒకసారి గ్రహించండి. జనసేన వీరమహిళలారా ఒక్కటే కోరుకునేది పవన్ కళ్యాణ్ గారిని ఆయన స్ట్రాటజిక్‌గా వెళ్ళనివ్వండి. ఆయన పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఎవరేంటో తెలుసు. అన్నీ తెలుసు. కానీ అన్నీ మింగి తగ్గి ఆయన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని ఒక్కటే కోరికతోటి ఆయన ఇవన్నీ తగ్గుతున్నాడని తెలుసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను. ఒక్కటి మాత్రం గ్రహించండి. అందరూ పెద్దలు చెప్తారు చూసారా? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలనే టైప్‌గా మనం ఉండాలని మీకు విన్నవిస్తున్నాను. మీరందరూ కూడా అలా మారాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు ఈ రోజున ప్రధానమంత్రి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని ఆంధీ అని చేశారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అంటే తిరగలేదండి. ఆయన పని చేసి చూపించారు. ఎందుకంటే ఎన్డీఏగా కూటమిగా ఏర్పడి మాటలు పడి ఎంతో ఉదాత్తమైన ఎంతో తగ్గి సీట్లు త్యాగం చేసి గెలిపించి ఆంధ్రప్రదేశ్లో అటు రాష్ట్రానికి దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు చేశారు. అందుకే మోడీ గారికి మొన్న కూడా ఆయన ఆపరేషన్ హాస్పిటల్లో ఉంటే ఫోన్ చేసి మరీ ఆయన మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారితో. ఎందుకు చెప్తున్నట్టే అది మన యొక్క గొప్పతనం. పవన్ కళ్యాణ్ గారి నాయకుడిని మనం నమ్ముకున్నాం. ఆయన్ని ఫాలో అవుతున్నాం. అలాగే నిజాయితీగా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మీరందరూ ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా నిదానంగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ చేసింది మంచిదని గ్రహించమని మీకు వేడుకుంటూ చదువుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. వి రాఘవరావు అండి.